దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు మనం చదువుకుని వాక్యంలోనికి వెళదాము. నేను చదువుతాను, మీరు వినండి, లేదా నా వెనకాల చెప్తే మంచిది. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దీనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదని. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి అనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఇంకొక దేనారము చొప్పున తీసుకునిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి, కానీ వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకునిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము. నీకిచ్చినట్లే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పిను. ఈ ప్రకారము కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నికిలుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన వాక్య భాగంలోంచి కొన్ని విషయాలు మేము గ్రహించులాగిన సహాయం చేయండి. దేవా, నీ కృప చెప్పున మమ్మల్ని మీరు బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం యొక్క పోలికల గురించి దాదాపు మనము ఎన్ని పోలికలు చెప్పుకున్నాము? 6 పోలికలు చెప్పుకున్నాం. ఈరోజు 7వ పోలిక. మనము చదవబడిన ఈ 16 వచనాలలో 6 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి?
6 విషయాలు. 1 ఇంటి యజమానుడు, 2 ద్రాక్ష తోట, 3 పనివారు, 4 సమయం, 5 జీతం, 6 కడుపు మంట. 6 విషయాలు మనము చదువుకున్న లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అనటానికి ప్రభువు చెప్పిన 7వ పోలికలో మనం చూస్తే పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే ఒక యజమానుని పోలి ఉన్నది అన్నాడు. ఒక యజమానునికి ఏముందంటే ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి ఎవరు కావాలి? పనివారు కావాలి అని చెప్పి ఆయన పనివారిని పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ పనివారు ఏ ఏ సమయాల్లో వచ్చారో కూడా మనము చదువుకున్నాము. ఆ పనివారికి జీతము కూడా ఇవ్వడం కూడా మనం చూసాము. జీతం ఇచ్చుకున్న తర్వాత, కూలి తీసుకున్న తర్వాత వారు ఆ యజమాని మీద కడుపు మంటతో మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ 6 విషయాలు మనం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇంటి యజమానుడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఎవరు ఆ ఇంటి యజమానుడు? ఇంటి యజమానుడు ఎవరు? ఇల్లు ఎవరిది? మనము దేవుని ఇంటి వారమై ఉన్నాము అంటాడు పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడు పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు బయలుపరుస్తూ వచ్చారు. చూడండి, 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకరి చేత కట్టుబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. 6వ వచనం చదువుదాం. అయితే క్రీస్తు కుమారుడే ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంటి యజమానుడు అంటున్నాడు. ఎవరో ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. అందుకనే పిల్లరా, దేవుని వాక్యం చూడండి, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుంది, సమస్తము కట్టువాడు దేవుడే. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను దేవుని కొరకు ఒక ఇల్లుగా కట్టుకున్నాడు. మనము ఎవరి అధికారములోను ఉన్నాము అంటే యజమానుని యొక్క అధికారంలో ఉన్నాము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లరా, మనము దేవునికి ఏమై ఉన్నాము? ఇల్లై ఉన్నాము. ఈ ఇంటికి అధికారి ఎవరు? మనం చాలాసార్లు మన గృహాల మధ్య ఒక బోర్డు పెట్టుకుంటాం, ఈ ఇంటికి గృహాధిపతి క్రీస్తే అని మన గృహాలకు పెడతా ఉంటాం. ఇల్లు అనేది ఇక్కడ మనము చూస్తే ఇది అలంకార భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. ఒక విశ్వాసి దేవునికి ఇల్లుగా కట్టుబడి ఉన్నాడు కనుక ఈ ఇంటికి యజమానుడు ఎవరు? చెప్పండి, యజమానుడు ఎవరు? దేవుడే. కనుక ఆ యజమానుడు ఒక తోట ఉందంట. ఆ యజమానికి ఏముంది చెప్పండి? తోట ఉంది. ఆ ఏ తోట ఉంది? ద్రాక్ష తోట ఉంది. చెప్పండి, ఏ తోట ఉందండి? ద్రాక్ష తోట ఉంది. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివినట్లయితే ద్రాక్ష తోట గురించి కొన్ని విషయాలు మనము అక్కడ చూడగలం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా వనము,
యెహోవా ద్రాక్ష తోట. ఇక కొంచెం పైన మనం చదివినట్లయితే మొదటి వచనంలో చూస్తే, నా ప్రాణప్రియుని గూర్చి పాడిదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మొదటి వచనము 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఈ ద్రాక్ష తోట ఎవరు అంటే దేవుని ప్రజలు. అందుకనే యూద మనుషులు ఆయనకిష్టమైన వనము అని మనము 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఎవరండి? యూదా మనుషులు. యూదా మనుషులు అనగా ఇశ్రాయేలీలు దేవునికి ఏమై ఉన్నారు అంటే ద్రాక్ష తోటలా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలో ఉన్నారు. యజమాడు ఉన్నాడు, ఆ యజమాడికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి ఎవరు కావాలి? ఇప్పుడు పనివారు కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? పనివారు కావాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు పనివారి కొరకు ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడారు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎవరి కోత సిద్ధముగా ఉందంట. పైరు పంటకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు కోసేవాళ్ళు కావాలి, కోసేవారు కావాలి. దేవుని వనములో పనిచేసేవారు కావాలి, దేవుని తోటలో పనిచేసేవారు కావాలి, దేవుని ద్రాక్ష తోటలో పనిచేసేవారు కావాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు పనిచేసే వాళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు? పనివారి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చెయ్యి. ఎవరిని పంపించమని? పనివారిని పంపించమని. ఎవరిని పంపించమని? పనివారిని పంపించమని. అందుకనే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్ష తోటను పనిచేయటానికి అనేక మంది పనివారిని యేసు ప్రభువారు పిలుచుకున్నాడు. ఆ పనివారి సేవకులైన వారు. హల్లెలూయా. ద్రాక్ష తోటలో పని చేయవలసిన పనివారు సేవకులు. ఇక్కడ పనివారిని పిలిచే సమయాలు కొన్ని గమనిద్దాం. చూడండి, పనివారిని పిలిచే సమయము పొద్దున్న పిలిచాడు కొంతమందిని. ఎప్పుడు పిలిచాడు? పొద్దున్న కొంతమందిని పిలిచాడు, 9 గంటలకు కొంతమందిని పిలిచాడు, 12 గంటలకు కొంతమందిని పిలిచాడు, 3 గంటలకు కొంతమంది పిలిచాడు, 5 గంటలకు కొంతమంది పిలిచాడు, సాయంకాలంలో కొంతమంది పిలిచాడు. వీళ్ళందరూ కూడా దేని కొరకు పిలువబడ్డారు అంటే దేవుని ద్రాక్ష తోటలో పని చేయటానికి పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ద్రాక్ష తోటలో పని చేయడానికి వారు పిలువబడ్డారు. కొంతమంది ఏమో ఒడంబడిక చేసుకున్నారట. ఈ పిలిచేటప్పుడు యజమానుడు ఏమిస్తానన్నాడు? దినమునకు 1 దేనారము చెప్పున ఇస్తానని చెప్పి వారితో ఏం చేయడట? ఒడంబడిక చేసుకున్నాడు. దినమంతా కష్టపడితే మీకు నేను 1 దీనారం ఇస్తాను అని చెప్పి ఉదయకాలం వాడిని పిలిచాడు, 9 గంటల వాడిని పిలిచాడు, 12 గంటల వాడిని పిలిచాడు, 3 గంటల వాడిని పిలిచాడు, 5 గంటల వాడిని పిలిచాడు. సాయంకాలం పని ముగించే టైంలో కూడా కొంతమందిని పిలిచాడు. దేవుని బిడ్డలారా, ఇలాగ పిలుస్తూ ఉంటుంటే పొద్దునొచ్చిన వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే మాకు కొంచెం ఎక్కువ ఇస్తారేమో జీతం అనుకుంటున్నారు. వాళ్ళు కూలి ఎక్కువ ఇస్తారనుకుంటున్నారు. 9 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు 12 గంటలు చూసి 12 గంటలు వచ్చిన వాళ్ళకి తక్కువ ఇస్తారు, మాకు కొంచెం ఎక్కువ ఇస్తారని వీళ్ళు అనుకుంటున్నారు.
ఏమండి 3 గంటలకు వచ్చిన వాళ్ళు 12 గంటలకు వచ్చిన వాళ్ళు చూసి 3 గంటలకు వచ్చిన వాళ్ళు తక్కువ జీతం ఇస్తారు, మాకు ఎక్కువ జీతం ఇస్తారు 12 గంటలు అనుకుంటున్నారు. 5 గంటలకు వచ్చిన వాళ్ళు చూసి 3 గంటల వాళ్ళు అనుకుంటున్నారు, వాడికేమో తక్కువ జీతం ఇస్తారు, మాకు ఎక్కువ కూలి ఇస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక ఆఖరి చూడు ఏమనుకుంటాడు, ఏదో ఇస్తాడులే ఇచ్చిందే పట్టుకుపోదామని వాళ్ళు ఆలోచించుకుని వచ్చారు వాళ్ళు. దేవుని బిడ్డారా, ఇక్కడ ఇంటి యజమానుడు న్యాయమైన వాడు. దేవుని బిడ్డ పనంతా అయిపోయిన తర్వాత తన ఇంటి గృహ నిర్వాహకుని పిలిచి ఎవరు కూలి వారికి ఇమ్మని చెప్పాడు. దేవుని బిడ్డారా, కూలి ఎప్పుడూ కూడా మనము కూలిని ఎప్పుడూ బిగపట్టకూడదట. మనం ఎవరిదైతే పని చేయించుకుంటున్నామో, చేలో ఎవరిదైతే పని చేయించుకుంటున్నామో, పని చేయించుకున్న కూలిని ఎప్పుడూ కూడా బిగపెట్టకూడదు అని బైబిల్ చెప్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. చూడండి దేవుని బిడ్డరా, యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ చేలు కోసిన వారు కూలి మీరు బిగబెట్టినట్లయితే ఆ బిగబెట్టిన కూలట దేవుని సన్నిధిలో ఏం చేస్తుందట, మొర్ర పెడుతుంది, ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు కూడా పిల్లరా, కూలివారు కష్టపడి కూలి పని చేస్తున్నప్పుడు, కష్టపడి వారు పని చేస్తున్నప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలము మనం ఎప్పుడూ కూడా బిగపెట్టకూడదు. కొంతమంది పని చేయించుకుంటారు కానీ కూలి ఇవ్వటానికి ఏడుపుతారు. కొంతమంది పని మాత్రం బాగా చేయించుకుంటారు, అలా చేయంటారు ఇలా చేయంటారు. ఏమంటే 6 అయిపోతున్నా కానీ ఇదిగో ఇక్కడ ఈ పని ఉంది, అక్కడ ఆ పని ఉంది అని బాగా ఏం చేస్తారు, శుభ్రంగా వాడుకుంటారు. చేతి ఇచ్చేటప్పుడు నీకెంత కూలేటి అని అడుగుతారు. దేవుని బిడ్డరా, ఎప్పుడూ కూడా పనివారి కష్టాన్ని మనం ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు, అది మనకి ఆశీర్వాదం కాదు. కాబట్టి యజమానుడు గృహ నిర్వాహకుడు పిలిచి ఏమంటున్నాడు, వారి కూలి ఇచ్చేమన్నప్పుడు ప్రతి వారికి ఎంత కూలి ఇవ్వాలి? ఇప్పుడు గృహ నిర్వాహకుడు పొద్దున్న వచ్చినోడికి 1 దేనారం ఇచ్చాడు, 9 గంటలు వచ్చినోడికి 1 దేనారం ఇచ్చాడు, 12 గంటలు వచ్చినోడికి 1 దేనారం ఇచ్చాడు, 3 గంటలు వచ్చినోడికి 1 దేనారమే ఇచ్చాడు, 5 గంటలు వచ్చినోడికి 1 దేనారమే ఇచ్చాడు, సాయంత్రం అయ్యేటప్పుడు కూడా వచ్చినోడికి 1 దేనారమే ఇచ్చాడు. అంటే ఈ యజమానుడు కూలి బిగబెట్టాడా, కూలి స్వేచ్ఛగా ఇచ్చాడా? ఇప్పుడు మనము ఒక మాట ఆలోచిద్దాం. పొద్దున్న వచ్చినోడికి కొంచెం బాధ కలగొచ్చు కదా, 9 గంటలు వచ్చేవాడు కొంచెం బాధ కలగొచ్చు, 12 గంటలు వచ్చేవాడు కొంచెం బాధ కలగొచ్చు, 3 గంటలకు వచ్చేవాడు కొంచెం బాధ కలగొచ్చు, 5 గంటలకు వచ్చేవాడు కొంచెం బాధ కలగొచ్చు. కానీ సాయంకాలం వచ్చేవాడు బాధ ఏం కలుగుతుంది? సాయంకాలం వచ్చినోడికి ఏం బాధ కలుగుతుంది? హ్యాపీగా తీసుకుంటాడు. కానీ పనికొచ్చినోడు ఒప్పందం మీద వచ్చాడు. ఎవడు పనికొచ్చినోడు? నేను ఎంతే చేతి ఇస్తాను అని ఒప్పందం మీద వచ్చాడు కనుక యజమానుడు ఎంత ఇస్తే అంత పట్టుకెళ్ళాలి. అందుకని పిల్లరా, ఎప్పుడు కూడా కూలివారు కూలి ఎప్పుడు బిగపెట్టకూడదు అని బైబిల్ ఏం చేస్తారు, అలాగే బిగపెడితేనంట దేవునికి మొర్ర పెడుతుంది. తిప్పి సోకు చేసుకుని 4 రోజులకో 5 రోజులకో వారం రోజులకో ఏడిపించి అప్పుడో రూపాయి ఇస్తారు కొంతమంది మేస్త్రులు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీ సహోదరులలోనేమి మీ దేశమందలి పరదేశంలో నీ గ్రామములోని పరదేశులనేమి ఏ దరిద్రుడైనా కూలివానిని బాధింపకూడదు. ఏ నాటి కూలి
వింటున్నారా బాబులు? ఏమండి, కూలివాడిని ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేయాలట. ఈరోజు దేవుని బిడ్డ చాలామంది ఏమండి కూలోళ్ళని ఎంత ఏడిపిస్తారో. చాలామంది నేను చెప్పలేను, కానీ చాలామంది కొంతమంది రైతులు కూలోళ్ళని చాలా సేవ చేయించుకుంటారు, సేకరణ చేయించుకుంటారు. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ముప్పు తిప్పలు పెట్టేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష తోట యజమానుడు గృహ నిర్వాహకుడికి ఇచ్చిన ఆ డబ్బులు ఖచ్చితంగా 1 దీనారము వాళ్ళందరికీ కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ దినాల్లో కూలి చేసేవాడికి కూలి ఇవ్వకుండా ఆపేస్తూ ఉన్నారు. చూడండి, లేవీకాండము 19వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుదాం. లేవీకాండము 19వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నీ పొరుగువాని హింసింపకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చూడండి, కూలివాడిని ఏం చేయకూడదట? బాధ పెట్టకూడదు. కూలోళ్ళు మరి ఎప్పుడూ బాధ పెట్టకూడదు. కానీ పిల్లరా, ఇక్కడ యజమానుడు కూలోళ్ళు బాధ పెట్టాడా? మనం చదువుకున్న ఈ వచనాలలో ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఎంతమంది కూలోళ్ళు వచ్చారు? ఎంతమంది? 6. ఏమండి, ఎన్ని టయాలు? 1 ప్రొద్దుట, 2 9, 3 12, 4 3, 5 5, 6 సాయంత్రం. ఇప్పుడు పొద్దున్న వచ్చిన వాడు దేనికి వడబడ్డాడు? 1 దీనారానికి. 9 గంటలకు వచ్చినాడు 1 దీనారమే, 12 గంటలకు వచ్చినాడు 1 దీనారమే, 3 గంటలకు వచ్చినాడు 1 దీనారమే, 5 గంటలకు వచ్చినాడు 1 దీనారమే, సాయంకాలం వచ్చినాడు 1 దీనారమే. కాబట్టి పిల్లరా, యజమానుడు అలాగా ఖచ్చితముగాను న్యాయముగాను ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు? చదవండి ఇక్కడ. ఏమంటున్నాడు? ఆఖరి మాట చూడండి. ఏమంటున్నాడు చూడండి. 12వ వచనం చూడండి. చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేస్తున్నాను, పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానముగా చేసితువే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. ఇక్కడ 2 విషయాలు, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి నేను. ఒకటి, ఆఖరిది సణుగుకోవడం. 6వ మాట ఏంటి చెప్పాను? కడుపు మంట. 7వ మాట ఏముంది అక్కడ? సణుక్కోవడం. చూసారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ సణుక్కున్నారట. సణుక్కున్నప్పుడు ఆ ఇంటి యజమాని ఏమంటున్నాడు? అందుకు అతడు వారిలో ఒకరు చూచి, స్నేహితుడా, నేను నీకు న్యాయము చెయ్యలేదే, అన్యాయం చెయ్యలేదే, నీవు నా యొద్ద 1 దేనారములకే ఇవ్వబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్లే కడపట్టు వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సారాంశాన్ని మనం చదువుతున్నప్పుడు వారిలో సణుగుడుకు మనకు కనిపిస్తుంది. 2వది కడుపు మంట కనిపించింది. సాధారణంగా కడుపు మంట ఎప్పుడు వస్తుంది మనకి? గ్యాస్ ఎక్కువైపోయినప్పుడట. ఎప్పుడు వస్తుంది కడుపు మంట? పక్కోడు బాగుంటే మనకు వస్తుంది కడుపు మంట. ఎవడన్నా చక్కగా ఇల్లు కట్టుకున్నా, ఎవడన్నా సంపాదించుకున్నా, ఎవడన్నా బాగున్నా మనకేమవుతుంది? కడుపు మంట వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ యజమానుడు ఎవరికి ఎంత ఇస్తానన్నాడో అంత ఇచ్చాడు తప్ప ఎవరిని కూడా తక్కువ చేయలేదు.
దీనికి ముగింపు, ఆయన చెప్పిన ముగింపు ఏంటంటే, దేవుని రాజ్యములో మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటివారు అవుతారు అని ఆయన ముగించాడు. దేవుని బిడ్డలు చాలామంది మేము భక్తి పరులు అనుకున్నవాళ్ళు, మేము ప్రార్థనా పరులు అనుకున్నవాళ్ళు, మేము పరిశుద్ధులు అనుకున్నవాళ్ళు, మేము పరిశుద్ధాత్మ పొందేము అనుకున్నవాళ్ళు, మాకు భాషలు వచ్చు అనుకున్నవాళ్ళు, మాకు స్వస్థత వరం ఉంది అనుకున్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారట? కడపటి వారు అయిపోతారట. అప్పటికప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? మొదటి వారు అవుతారట. మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఆయన శిష్యురాలుగా ఉన్నారు. మనం 12 మంది చెప్పుకుంటాం, కానీ యేసు ప్రభు శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా శిష్యులుగా ఉన్నారు. వారిలో కొంతమంది స్త్రీలు మనందరికీ తెలుసు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరు కనపడ్డాడు? మగ్దలేని మరియ కనపడ్డాడు. మగ్దలేని మరియ మధ్యలో వచ్చిందా, మొదటి నుంచి ఉన్నదా? పేతురు గారు మొదటి నుంచి ఉన్నవాడు, యోహాను గారు మొదటి నుంచి ఉన్నాడు. 3.5 సంవత్సరాల వారు యేసు ప్రభుతో కూడా తిరిగారు. కానీ మధ్యలో వచ్చిన ఈమె పాపాత్మురాలి స్త్రీ అని పిలవబడింది, ఒక వేశ్యగా పిలవబడింది, దేవుని బిడ్డరా ఎన్నిక లేని వ్యక్తిగా పిలవబడింది. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకుని పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకుందో, హృదయం నిండా యేసు ప్రభుని నింపుకొని భక్తి పారవశ్యముతో దేవునితో ముందుకు సాగింది. కనుకనే మొట్టమొదటి దర్శనం ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి కానీ యోహాను గారికి కానీ 12 మంది శిష్యులు ఎవరికి లేని ఆ అనుభూతిని ఒక్క తల్లికి ఇచ్చాడు. ఎవరండి? మగ్దలేని మరియ. ఇప్పుడు ఎవరు మొదటయ్యారు? శిష్యులు మొదటయ్యారా? మగ్దలేని మరియ మొదటైందా? మొదటి వారు కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి వారు అవుతారు. ఇంకో సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎరికో పట్టణంలో యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నాడు, జనసమూహం వెళ్తూ ఉన్నారు. ఎరికో పట్టణంలో ఒక వ్యక్తి ఆయన ఎవరో చూడగోరి ఏమెక్కాడు? ఏమండి, మేడి చెట్లు ఎక్కినోడేమో యేసును చూడాలనుకున్నాడు. ఎంతోమంది యేసు ప్రభుని చూడాలని తహతహలాడుతూ జనసమూహంలో గుంపులుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి లేని భాగ్యము ఈ జక్కయ్యకి దొరికింది. యేసు ప్రభు దగ్గరికి జక్కయ్య వెళ్ళాడా? జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చాడా? చూసారా? ఈరోజు దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని మన దగ్గరికి కూడా ఆయనే వచ్చాడు. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరు వచ్చారు? యేసే వచ్చాడు. జక్కయ్యని పిలిచినట్లుగా నన్ను పిలిచాడు, జక్కయ్యని పిలిచినట్లుగా నిన్ను పిలిచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన కూడా ఉన్నవారికి దొరకని భాగ్యము చెట్టు మీద ఉన్న యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్న జక్కయ్యకు దొరికింది. ఆ చెట్టు కిందకి వెళ్ళి జక్కయ్య త్వరగా దిగు అనగానే జక్కయ్యకి ఆశ్చర్యమైపోయింది. ఎవరినైతే వెతుకుతున్నాడో ఆయనే స్వయంగా దగ్గరికి వచ్చేసాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థనానుభవం ఒకవేళ గర్వంతో ఉందేమో, నేను భక్తి పరులని గర్వపడుతున్నావేమో, నేను ప్రారంభించి క్రైస్తవుడని గర్వపడుతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గర్వపడి ఉన్నట్లయితే నీవు కడపటి వ్యక్తిగా మారిపోతావు. ఎవరైతే దైవభక్తిలో, దేవుని భక్తిలో భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో దేవుని నడుస్తూ ఉంటారో, దేవుడు వారికి మొదటి వారిగా దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ పోలికలో నీవు మొదటి వ్యక్తిగా ఉన్నావా లేక చివరి వ్యక్తిగా ఉన్నావా? నీ భక్తిని బట్టి, నీ క్రియలు బట్టి నువ్వు తెలుసుకుంటే నీ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని పోలిక, పరలోక రాజ్యం యొక్క పోలిక ఏంటి చెప్పండి? ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇంటి యజమానుడు యేసు ప్రభు వారైతే, ద్రాక్ష తోట సంఘమైతే, పనివారు దేవుని సేవకులైతే జీతము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సేవకుడికి ఇచ్చే జీతం సేవకుడికి ఇస్తాడు, విశ్వాసులకు ఇచ్చే జీతము విశ్వాసులకు ఇస్తాడు. కనుక ఎవరికి ఇచ్చే జీతం వారికి ఇవ్వటానికి ఆయన న్యాయవంతుడైన ఇంటి యజమానిగా ఉన్నాడు. కనుక మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో మనము జీవిస్తూ దేవుడు కోరుకున్న రీతిలో మన విశ్వాస జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి.